యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరం జరిగిన బోధ. ఆ బోధట ఆయన కొండెక్కి చూసిన సమయంలో అనేక మంది చూశారట. తండాలు వచ్చారట యేసే బోధ వినాలని. వాస్తవమే వచ్చిన తర్వాతట వాళ్ళందరిని చూస్తున్న దేవుడు, వాళ్ళందరిని పరిశీలన చేసే దేవుడు కొండ మీద కూర్చున్నాడు. అందరూ కింద ఉన్నారు. ఉన్న తర్వాత చాలా రకరకాల కలిగిన వేదనతో వచ్చిన వారిని ఉన్నాడు. ఒక్కొక్క సమస్య, ఒక మనిషికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎరిగిన దేవుని యొక్క కృపను బట్టి దేవాది దేవుడు చేసిన యేసుక్రీస్తు బోధ ఎలా ఉందో తెలుసా? 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే అక్కడ చెప్పబడిన ప్రతి మాటలన్నిటిలో కూడా చాలా అద్భుతం మాట, అన్ని అద్భుతాలు చేసే మాటలే. చెప్పిన తర్వాత నీలో కూడా ఆత్మ ఉన్నది బాబు, ఆత్మను బట్టి నువ్వు అన్వేషణ చేసుకొని జాగ్రత్తగా ఉండమని అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకో. ఏ విషయం అంట? శరీర విషయమా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీకు ఏ రాజ్యం కావాలమ్మా? ఏ లోక రాజ్యం కావాలంటే శరీర విషయం ఆలోచిస్తావు. పరలోక రాజ్యం కావాలంటే ఆత్మ విషయం మాట్లాడతావు. అందులో సంటే మరి అక్కడ చూస్తే అందరూ చూసాడంట. కొంచెం చూసిన తర్వాత వాళ్ళే ఒక విషయం ఉందట. శరీర విషయంలో ఆలోచిస్తుంటే మాత్రం సరికాదవా, ఆత్మ విషయంలో వింటే జాగ్రత్తగా మీకు ఫలితం ఉంటుందమ్మా అని ఆలోచించి ఆత్మ విషయమై దీనులైన వారు ఎప్పుడు చెప్పిన బోధ కూడా వేసుకోవు. అది హల్లెలూయా. వేసే బోధలు వంకర్లుండో, ఉన్నదే మొహమాట లేవని మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ 3 దినాల్లో ఏమి తినలా, తినరు. అక్కడ ఉపవాసం ఉన్నారు వాళ్ళు కూడా. ఏం తినలా చూశారు. అట్లా ఏం తెలియదంటే వాళ్ళు తినాలనిపించలేదంటే దేవుని వాక్యాలు వింటే ఇంచుమించుగా 3 దినాలు ఉన్నారు. ఒక నీరు తాగల, ఒక పిండి తినల. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ చేత పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడంట. వాళ్ళకి ఆత్మలో దప్పుగా లేని వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య బోధిస్తుంటాడంట, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. తెలుసా, యేసయ్య వాక్యాన్ని నీళ్ళు ఉన్నట్లయితే ఏమనిపించదు, అనిపిస్తుందా? అది చేసే బోధలు ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు ఉన్నారు. యేసయ్య బోధిస్తున్నాం, వాక్యం చెప్తూ ఉన్నా డే అండ్ నైట్ కంటిన్యూగా 3 రోజులు చేస్తుంటే ఈ 3 రోజులు